వెల్కమ్ టు అవిన భారత్. నేను శివరామకృష్ణ. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న భూ వివాదంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అనకాపల్లిలో ఈ నడిబొడ్డున ఉన్న ఈ భూ వివాదం కలెక్టర్ గారు ఏం చెప్తారు? ఇది దేవస్థానానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి భూమి. ఇది దాదాపు 6,000 గజాలు, దాదాపు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమి. దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమిని వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 1915వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు బ్రాహ్మణుల భోజనాలకు సంబంధించినటువంటి ఒక సత్ర నిర్మాణం కోసం అని చెప్పి కనికా పరమేశ్వరి టెంపుల్కి ఏదైతే అనుబంధంగా ఆ ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 110 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమి, ప్రభుత్వ ఆధీనంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఎలా ఆడిస్తుంది ఆవిడ? సో ఇందులో డెఫినెట్గా బ్యాక్డ్రాప్లో చాలా జరిగాయి, చాలా చేతులు మారాయి, డబ్బులు చేతులు మారాయి అనేటువంటి ఆరోపణలు విపరీతంగా వినబడతా ఉన్నాయి. ఇంత క్లియర్గా అంటే ఎవరో కౌలుదారులు ఎవరైతే ఆ భూమి మీద ఉన్నారో కౌలుదారులకు సంబంధించినటువంటి భార్యకి ఈ భూమి యజమానురాలని చెప్పి ఆర్డర్ ఎలాగిస్తారు ఆవిడ? సో ఈ నిర్ణయంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా దేవస్థానానికి సంబంధించినటువంటి పోషకులు కానీ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఏమైందంటే గడిచినటువంటి 20 మాసాలుగా ఇటువంటి నిర్ణయాలు ఆవిడ ఎన్ని తీసుకుందో, సో దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలు అనేటువంటి బయటికి రావు అనేటువంటిది ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉంది. సో అందుకనే ఆవిడ మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని సమీక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ భూ వివాదం వైఎస్ఆర్సీపీ రేపు ఏ విధంగా పోరాటం చేయబోతుంది? రేపు మిమ్మల్ని అందరినీ కూడా సైట్ విజిట్ తీసుకుని వెళ్తాం, మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తాం. తర్వాత ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తాం. కోర్టు ద్వారా ఒకళ్ళు గవర్నమెంట్ ఎంక్వైరీ వేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం. కూటమి నుంచి ఏ నాయకులు ఉన్నారని మీరు అందరూ ఉంటారని ప్రజాప్రతినిధులు అదే పని, వాళ్ళకి గడిచినటువంటి 20 మాసాలుగా అదే పని. సో నాయకులు అనేటువంటి రాజకీయ నాయకులు సహజంగా ఇటువంటి ఈ ఏవైతే పైరువీలు చేయడమో లేకపోతే ఇటువంటివి కూటమి నాయకులు ఉన్నటువంటి వారు సర్వసాధారణం. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి మనం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. చేసిన తర్వాత తప్పు చేసినట్టుగా ఈరోజు రుజువులు ఉన్నాయి, తప్పు ఒప్పుకోవాల్సిందే. ఈ తప్పుతో పాటు ఎన్ని తప్పులు చేశారనేటువంటివి అన్నీ కూడా బయట తీస్తాం. ఇది ప్రధానంగా ఈ అనకాపల్లిలో అయితే ఈ భూ వివాదంపై నిజంగా కాపాడాల్సిన కలెక్టరే దీని మీద సంతకం పెట్టి వేరే దారి మళ్లింపు చేస్తుంటే మటుకి ఇంకెవరు చెప్పుకుంటారు? దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారో మొత్తం అంతా మేము ఈ విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు ఈ భూ వివాదంలో మొత్తం అంతా మీడియాని తీసుకెళ్ళి మొత్తం అంతా ఇది ఈ పెద్ద స్థాయిలో ఇష్యూ అందరికీ తెలియాలి, అలాగే అందరినీ చూపించి దీనికోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం అయితే వైఎస్ఆర్సీపీ చేపట్టింది. రేపు విశాఖ నుంచి అయితే మీడియా ప్రతినిధులందరినీ అక్కడ తీసుకెళ్లి మొత్తం అంతా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవిన భారత్, విశాఖపట్నం నుంచి.